పూర్తిగా కనిపిస్తుంది అని చెప్తారు. అయితే మనతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 22A భూములు ఏవైతే ఉన్నాయో ప్రొహిబిషన్ లోకి రావడము, అలాగే ఈ ప్రొహిబిషన్ లో ఉన్న భూముల్ని అంటే ఈ మల్కాజ్గిరి పరిధిలో ఎంతవరకు ఉన్నాయి? సో మీ డిమాండ్ ఏంటి? మా సుమారు 30,000 ఇండ్లు ఉన్నాయమ్మా. పీటీన్ నంబర్స్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే ఇండ్లు 30,000 ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ పరంగా రోడ్లు వేసినాం, డ్రైనేజీలు కట్టినాం, ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చినాం, తాగునీరు ఇచ్చినాం. అంటే కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించిన సందర్భం. దాన్ని సడన్గా ఇవాళ 22A నిషేధిత జాబితాలో పెట్టడం వలన ఆ ప్రజలపైన ఎటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ హెల్త్ పరంగా కానీ వాళ్ళ ఆలోచన పరంగా కానీ ఎటువంటి భారం పడుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఇల్లు కట్టుకున్న సందర్భం. వాళ్ళ జీవితకాలం వెచ్చించి ఒక ఇల్లు కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. వెచ్చించి కట్టుకున్న ఇల్లు పైన నిషేధిత జాబితాలో ఉంది అంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సో దీన్ని ప్రభుత్వ పరంగా ఒక ఆలోచన చేయాలి. ఏదైనా ఒక నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు సమగ్రంగా అంటే ఆర్డీఓని ఎంఆర్ఓని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టినుంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాకుండా ఏ రకమైన ఆలోచన లేదు. ఒక 10 గుంటలు ప్రభుత్వ భూమి ఉందంటే దాని చుట్టుముట్టున్న సర్వే నంబర్లు అన్నీ కూడా ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినరు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇలా రిజిస్ట్రేషన్ ఆఫీసుల వరకు వెళ్ళే వరకు కూడా ఎవరికి తెలియట్లేదు ప్రొహిబిషన్లో ఉన్నాయని. సో మరి అలాంటి వాళ్ళు అంటే చెక్ చేసుకోవడం కూడా అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళగానే రిజిస్ట్రేషన్లకో లేదంటే ఏదైనా లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకులు కూడా ఈవెన్ భయపడుతున్నాయి లోన్లు ఇవ్వడానికి. సో ఈ అన్ని పరిణామాలు అసలు రాష్ట్ర ప్రభుత్వం పాలనపై ఎలా ఉంది అంటారు? తప్పకుండా అమ్మ, పాలన ఎక్కడ పాలన ఉంది? వాళ్ళు అనాలోచితంగా చేస్తున్నారు. ఇది పాలన అంటారా? వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు పెట్టే ముందు ప్రజలకు సంబంధించిన ఏ ఆస్తి విషయమైనా మనం ముందు చూపుతోడి ఆలోచించాలి. దాన్ని పెట్టే ముందు 100 సార్లు మనం ఆలోచించుకొని తీసుకొని పోవాలి. అసలు అధికారులు ఉన్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకు మా సీతారాం నగర్లో 109, 111 అనే సర్వే నంబర్లలో చట్టం రాకముందు ప్లాటింగ్ అయింది. కేవలం దాంట్లో ముటేషన్ చేసుకున్నందుకు వాళ్ళు దాంట్లోనే మళ్ళీ ముటేషన్ చేయనందుకు దాన్ని మళ్ళీ ఈ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇప్పుడు సైనికుడు మరణిస్తే వాళ్ళ భార్యకి ఇచ్చిన ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది. తర్వాత వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు అమ్ముకున్నప్పుడు దాన్ని కూడా నిషేధిత జాబితాలో పెట్టినారు. అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందో ఈ ఉదాహరణలు చాలా అనుకుంటారు. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అనేది ఇప్పుడు ప్రభుత్వ పాలు అవుతుంది అని కూడా చాలామంది అంటున్నారు. అలాగే 30% గవర్నమెంట్, ఈ 30% గవర్నమెంట్ నడుస్తుంది అని కూడా నిన్న హరీష్ రావు గారు మెయిన్గా చెప్పడం జరిగింది. అసలు దాని గురించి అమ్మ, ఇప్పుడు మా దగ్గర చెప్తున్నాం, 1 ఇంచు జాగా దొరకదు, అన్ని ఇండ్లే ఉన్నాయి. 30,000 ఇండ్లు అంటే మీరు ఆలోచించండి ఎన్ని కుటుంబాలు. ఇంటికి 4 అనుకున్నా 1,00,000 మంది మనకు దీంట్లో ఎఫెక్ట్ అయ్యే సమస్య ఉంది. దీన్ని గురించి ప్రభుత్వం ఒక సానుకూలంగా స్పందించి వీటిని ఎత్తేస్తుంది అనేసి నేను గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ భూమిని కాపాడొద్దు అన్నట్లా కాపాడాలి తప్పకుండా. బట్ ప్రజలకు సంబంధించిన హక్కును కూడా మీరు లాక్కోవడం అనేది చట్ట విరుద్ధమని చెప్తున్నాను. సో ఏవైతే ఈ 22A కింద నిషేధిత జాబితాలోకి కొన్ని వేల కుటుంబాల స్థిరాస్తులు అయితే అందులో కలపడం జరిగింది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసుల వరకు వెళ్ళే వరకు ఏది నిషేధిత భూములు, ప్రొహిబిషన్ లేని భూములు ఏవి అని కూడా అర్థం కావట్లేని పరిస్థితిలో ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయని మరి రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. అలాగే వెంటనే ఈ నిషేధిత భూములని ఆ జాబితాలో నుంచి తొలగించాలని కూడా బీఆర్ఎస్ తరపు నుంచి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది మరి రాజశేఖర రెడ్డితో FTF వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 TV.